హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్సి ఫ్యాషన్స్. వాళ్ళు మంచి క్రోషా కుచ్చులు మోడల్ చూపిస్తారండి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. కలర్స్ వచ్చేసి పేస్టల్ కలర్ అనమాట, సీ గ్రీన్ కలర్ అండ్ లైట్ గోల్డ్ కలర్, క్రీమిష్ లాగా. అండ్ బీడ్స్ వచ్చేసి పర్ల్స్ యూస్ చేస్తున్నాను. పేస్టల్ కలర్ కదా, అందుకని నీకు బాగుంటుంది. అండ్ థ్రెడ్ వచ్చేసి పేస్టల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, సీ గ్రీన్ అనమాట. స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, పళ్ళు వచ్చేసి సేమ్ అదే కలర్ వచ్చింది, పేస్టల్ గ్రీన్ అనమాట. దీనికి వచ్చేసి స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ లాక్, సెకండ్ లాక్ అండ్ 5 చైన్స్ ఇక్కడ శారీకి అటాచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ 4 సింగిల్ క్రోషాలు వేయాలి. 1 2 3 4 ఇక్కడ దీంతో కలిపి 5 అవుతాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి 2 చైన్స్ వేసుకుని మళ్ళీ కరెక్ట్గా లెంత్ చూసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పర్ల్ తీసుకోవాలి, బీడ్ లాక్ అండ్ శారీ లాక్ వేసుకుని 1 2 3 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి శారీని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకోవాలి. 2 చైన్స్ వేసిన తర్వాత లాక్ ఉంది కదా, ఆ లాక్కి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి అది వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని మళ్ళీ ఇటు టర్న్ చేయాలి. టర్న్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ ఉంది కదా, దీంట్లోకి ఇక్కడ వచ్చేసి లాక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 4 చైన్స్ ఉంది కదా, దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకుని ఈ డబుల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ దీంట్లోకి ఈ డబుల్ క్రోషాలోకి పికాట్ అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా, మళ్ళీ 2 చైన్స్ పికాట్. పికాట్ మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషా. చూసారా, 1 2 3 4 5 వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి డబుల్ క్రోషా వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి తర్వాత మళ్ళీ చూసారా ఎంత బాగుందో. తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకుని తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని మళ్ళీ పర్ల్ తీసుకోవాలి. పర్ల్ తీసుకుని పర్ల్కి లాక్, మళ్ళీ శారీకి లాక్, మళ్ళీ 4 చైన్స్ తీసుకుని శారీ టర్న్ చేసి ఇక్కడ లాక్, మళ్ళీ 2 చైన్స్ ఇక్కడ లాక్, మళ్ళీ టర్న్ చేసుకుని మళ్ళీ 2 చైన్స్ ఇక్కడ పికాట్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎట్లా వేసామో సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఓవరాల్గా చూసారా ఎంత బాగుంది, క్యూట్గా చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేసినట్టు ఇక్కడ సింగిల్ క్రోషాలు వేయాలి. ఇక్కడలాగా ఇక్కడ కూడా సింగిల్ క్రోషాలు వేయాలి.
ఇదిగోండి దీంతో కలిపి ఒక్కొక్కటి మళ్ళీ 5 చైన్స్, 5 చైన్స్ లాక్. ఇది ఇక్కడ 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 టాల్స్ వస్తాయి అనమాట. సేమ్ మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. ఇలా ఓవరాల్కి ఇక్కడ కూడా టాల్స్ వేసి ఓవరాల్ లుక్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా? డిజైన్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.